విష్ యూ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. ఇవాళ మా కోసం ఏం స్పెషల్ చేస్తున్నాను? నేను గ్రీన్ చట్నీ పలావ్ చేస్తున్నాను మనసా. ఓకే, కాకపోతే అందరూ చేస్తారు, కొంచెం నేను డిఫరెంట్ గా చేసి చూపిస్తాను. ఓకే మమ్మీ, ఎలా చేస్తారో చూపించు, నేను ట్రై చేస్తాను. తమ్ముడు నువ్వు కూడా తిని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి, సరేనా? ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను వీడియో. ప్రాసెస్ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను మనసా. నువ్వు కూడా ఇంట్లో మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఎప్పుడైనా చక్కగా టేస్ట్ చేసి చూపించు, సరేనా? దీనికి కావాల్సిన పదార్థాలు: 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి, కొంచెం అల్లం ముక్కలు కట్ చేసుకోవాలి, 5-6 వెల్లుల్లి రెబ్బలు విడిగా తీసుకొని ఉంచుకోవాలి, 4-5 పచ్చిమిర్చి, ఒక కొబ్బరి చెప్పు చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా అల్లం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, స్పైసీగా పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు ఎంత స్పైసీ తినాలంటే అంత మనం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. చివరిగా కొంచెం 4 అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలా పేస్ట్ లో, లేకపోతే రైస్ లో యాడ్ చేసుకోవాలా? కొంచెం పేస్ట్ లో యాడ్ చేసుకోవాలి మనసు, తర్వాత ఫైనల్ గా రైస్ లో కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అన్ని మిక్సీ జార్ లో వేసి ఫైన్ గా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ముందుగా వేసిన పదార్థాన్ని ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకున్నాను మిక్సీ జార్ లో. ఒక వెడల్పాంటి ప్యాన్ పెట్టుకోండి, అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఏమేమి వేస్తాం ఇందులో? ఒక ఆయిల్ అయినా నెయ్యి కూడా వేస్తావా? నెయ్యి కూడా యాడ్ చేశానమ్మా. 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను. టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. దీని వల్లే కదా ప్రతి ఒక్క ఐటమ్ టేస్ట్ వచ్చేది, అందుకని అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, లవంగాలు, యాలకులు వేస్తున్నాను. ఇందులో యాలకులు మిస్ అయినాయి మా 2 తీసుకురా, ఫ్రిడ్జ్ లో ఉన్నాయి 2 యాలకులు చిన్న బాక్స్ లో ఉండి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో. సైడ్ కింద నేను బిర్యానీ చేస్తున్నాను నాన్న, నువ్వు తింటావా మరి? చాలా బాగుంటుంది గ్రీన్ చట్నీ పలావ్, రైతా వేసుకొని తినాలి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను, 5 మినిట్స్ ఆగి ప్రిపేర్ అయిపోయా తిందుగాను, సరేనా? బాయ్. నమ్మా నువ్వు మాంస ఇట్లా ముందుగా నేను యాలక్కాయలు వేసుకున్నాను, కొద్దిగా దాల్చిన చెక్క, మసాలాలన్నీ ఒక్కొక్కటి ఇట్లా వేసుకుంటూ కొద్దిగా దోరగా వేపుకోవాలి. ప్రాసెస్ అంతా బిర్యానీ టైపేనండి, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. క్యాష్యూ ఎప్పుడు వేస్తాం మమ్మీ? క్యాష్యూ కూడా వేసేసేయాలమ్మా, ఇది లాస్ట్ లో వేయించి వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే వాటర్ లో ఉడికిపోతాయి కదా, అందుకని వేరేగా ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి. కానీ మనం చేసాను చాలా బాగుంది కనుక ఈరోజు అందుకనేనమ్మా ఈరోజు తమ్ముడు నువ్వు ఇద్దరు ఉన్నారని ప్రిపరేషన్ చేస్తున్నాను. విక్కీ కూడా తింటుంది కదా. ఇందులోనా కాఫీ మష్రూమ్ కర్రీ బాగుంటుంది నాన్న. డాడీతో చెప్పి ఆర్డర్ పెట్టించు,
నేను రైతా రెడీ చేస్తాను, సరేనా? ఓకేనా? ఓకే అను. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇవి వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో నేను 3 ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను. 4-5 పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలు చేసి వేసుకోండి. ఇవన్నీ కొంచెం బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వెజిటబుల్స్ ఏం వేసుకోలేదా? వెజిటబుల్స్ ఏం అక్కర్లేదమ్మా, ఇంతే. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసేసి ఒకసారి చక్కగా అది కూడా కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ లో రావాలమ్మా, కొంచెం అలా వేగి కదా బిర్యానీకైనా దేనికైనా అలా బ్రౌన్ గా వేగితేనే బాగుంటుంది. మనం కాజు ఇలా ఒలిచి ఉంచుకున్నాం కదా, ఈ తర్వాత మేకలు ఫ్రై చేసి లాస్ట్ లో యాడ్ చేసుకున్నాం. మమ్మీ రాజు నువ్వు ఇలాంటి స్పెషల్స్ చేస్తావని నేను రాజమండ్రి నుండి తీసుకొచ్చాను మమ్మీ. పచ్చి జీడిపప్పు అంటారు, పిక్కలు అమ్ముతారు ఇక్కడ రాజమండ్రిలో. నువ్వు వెరైటీ ఐటమ్స్ మాకు చేసి పెడతావని చెప్పి నేను తీసుకొని వచ్చాను. అందుకే చాలా టేస్ట్ ఉంటాయి, వీటితో మనం గ్రేవీ కర్రీస్ కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగేనమ్మా, ఈసారి ఇంకా కొన్ని ఉన్నాయి కదా బాక్స్ లో, అవి చేద్దాము. ఇప్పుడు ఇవి బిర్యానీలో యాడ్ చేసుకున్నాం, ఓకే సరేనా? ముందు వేగేటట్టు వేయించండి మానస గారు కొంచెంసేపు. ఇప్పుడు ఏం వేయాలి? ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదమ్మా పేస్ట్ అన్ని. ఓకే, గ్రీన్ చట్నీ మొత్తం ఇందులో వేసేయాలి. ఇలా వేసేసి ఇది కూడా చక్కగా ఆయిల్ కొంచెం పైకి వచ్చేటట్టు వేయించుకోవాలి. బిర్యానీ ఇది అరగంట కన్నా ఉండటానికి కొంచెం చిన్న గ్లాస్ వాటర్ ఈ మిక్సీ జార్ లో వేసి ఇలా కలిపేసి పోసుకోవాలి. ఇదంతా చక్కగా ఫైన్ గా వేగాలి, ఎందుకంటే కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, అదంతా పోయిన తర్వాత అప్పుడు బియ్యం మనం యాడ్ చేసుకున్నాం. నేను దావత్ రైస్ తీసుకున్నాను ఈ బిర్యానీ కోసం. మీరు కూడా ఈ రైస్ తో చేసుకోండి, చాలా బాగుంటుంది. 3 గ్లాసెస్ కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా 1/2 అవర్ ముందు ఇది నానబెట్టుకొని కడుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని బిర్యానీ పేస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ కూడా వేసి కొంచెం అటు ఇటు తిప్పుతూ రైస్ నలిగిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకండి, లైట్ గా తిప్పుకోవాలి. ఓకే మమ్మీ, లేదంటే రైస్ అంతా కూడా ముక్కలుగా ఇరిగిపోతుంది. ఫ్రై చేయటం వల్ల ఏంటమ్మా? ఫ్రై అంటే ఇంకా మనం పేస్ట్ అంతా ఫ్రై చేసాం కదమ్మా, ఓకే. అలానే రైస్ లో ఒకసారి రైస్ కూడా ఆ పేస్ట్ లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఎలా అవుతుందమ్మా రైస్? రైస్ ఫ్రై అవటం అంటే మసాలాలన్నీ బట్టి కొద్దిసేపు అలా తిప్పితే ఫ్రై అవుతుందమ్మా. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే బిర్యానీ ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ పక్కన రైస్ పెట్టుకున్నాను కదా, అది కూడా ప్రిపేర్ అయిపోతుందమ్మా. అదే మమ్మీ, అది విక్కీ ఉన్నాడు కదా. ఓకే, అందుకని బిర్యానీ ఈ మధ్యన తింటున్నాడు మమ్మీ. వాడు బిర్యానీ తిన్నా కొంచెం పెరుగన్నం తింటాడు కదా. ఓకే, సమ్మర్ అనా? ఓకే, అది వేడి చేస్తుంది, కొంచెం పెరుగన్నం కూడా పెడితే 2 తింటాడు. మరి మనకి రైతా ప్రిపేర్ చేసుకోవాలి కదా, మరి మనం దీనికి దాన్ని ప్రిపేర్ చేద్దాం. అది ఉదయంగా చేస్తాడు, ఎందుకంటే బిర్యానీ మనం చేసాం కదా, రైతా వాడి ప్రిపరేషన్ చేస్తాడు. ఫ్రై అవ్వాలి చాలా, ఒక 2 మినిట్స్ ఉంటే చాలు. ఓకే, 2 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసేద్దాం. గ్లాస్ సైజ్ కి 3 గ్లాసెస్ వాటర్ 3.5 పోసుకోవచ్చమ్మా, ఎందుకంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది చక్కగా. అందుకని ముందుగా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు 2వ గ్లాస్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ 3వ గ్లాస్కి యాడ్ చేస్తాను. చూసామా, ఇప్పుడు 2 గ్లాసెస్ పోసాను కదా, ఇది 3వ గ్లాస్. ఓకే, బాస్మతి రైస్ కి 1 గ్లాస్ వాటర్ పోస్తారేంటి?
ఒకటికి ఒకటి పోస్తే కొంచెం బిరుసుగా వస్తుందమ్మా. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మమ్మీ. ఓకే 3 గ్లాసెస్ కాకుండా 3.5 గ్లాసెస్ పోసుకుంటే చక్కగా వస్తుంది రైస్. ఓకే అందుకని 3 గ్లాసులు పోసాను కదా, 3.5 పోద్దాం మనం. ఇందాక పోసావు కదా మమ్మీ. అవునప్పుడు 3. ఇందాక మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా పేస్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఫైనల్ గా బిర్యానీ మొత్తానికి కూడా మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు నువ్వు అంతా ఒకసారి కలిపి టేస్ట్ చూసి కుక్కర్ లాక్ చేసేస్తాను. ఎంతవరకు సాల్ట్ చేయాలి మమ్మీ? ఇదిగో బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత పక్కన మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు క్యాష్ వేయించి ఫైనల్ గా దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పలావ్ అయిపోయాక లాస్ట్ లో గార్నిష్ కింద. అంతే. ఓకే అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు వేయకూడదు? ఇప్పుడు వేస్తే వాటర్ లో ఉడికిపోతుంది కదా కాజు అంతా మెత్తగా వచ్చేస్తే బాగుండదు. అప్పుడైతే క్రిస్పీ ఉంటుంది. అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు కదా మమ్మీ. మరి ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పటికే దీనికి 1 అరకిలో ఉల్లిపాయలు పెట్టినాయి కదమ్మా. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అంటే మనం చాలా ఎక్కువగా ఖర్చు కదా. అసలు ఆనియన్స్ బాగా. కుక్కర్ లాక్ చేసేసావు కదా మమ్మీ. ఇప్పుడు ఎన్ని విజిల్స్ రావాలి? 2 విజిల్స్ రావాలమ్మా. అసలు అయితే 1 అనే అంటారు బాస్మతి రైస్ కి, కానీ కాదు, 2 విజిల్స్ వస్తేనే చక్కగా ప్రిపేర్ అవుతుంది. ఒక 5 మినిట్స్ ఆగే మూత తీయాలి, వెంటనే మూత తీయకూడదు. అర్థమైందా? కాకపోతే అడుగున తడిగా ఉంటుందా? ఉంటుంది. అందుకని చెప్పి 2 విజిల్స్ వస్తే చక్కగా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోతుంది. లాస్ట్ లో కాజు వేయించి యాడ్ చేసుకోవాలి. అది మరలా చూపిస్తాను, సరేనా? అమ్మ బిర్యానీ అయిపోయింది, ఇంకా తినేద్దాం. రెడీ? కాదు అయిపోయింది. ఇప్పుడు నేను కాజు వేయించాను కదా, ఇది యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ముందుగా 100 గ్రాములు కాజు తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇవి ఇప్పుడు బిర్యానీలోకి యాడ్ చేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత స్పైసీగా మనం బిర్యానీ తినేద్దాం. సూపర్, రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. అందుకే చాలా బాగుంది. అవును, రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది చక్కగా. ఇగో చూడు చక్కగా. మీరు కూడా ఎప్పుడైనా చేసుకోండి అమ్మా ఇలా ప్రిపరేషన్ గా. రెస్టారెంట్ ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కాజు యాడ్ చేసుకోవాలి. కాజు వేసుకొని చక్కగా ఉత్తతే తిన్నా చాలా బాగుంటుంది. కానీ దీనికి రైతా కూడా నేను ప్రిపరేషన్ చేశాను. మమ్మీ కర్రీ కూడా ఆర్డర్ పెట్టుకుంటాం మమ్మీ. వద్దమ్మా, ఇంకా ఎందుకు, బయట కర్రీ కూడా ఆర్డర్ పెట్టుకుంటాం మమ్మీ. వద్దమ్మా, నేను రైతా చేశాను కదా, చక్కగా ఈ కాజు నంచుకుంటూ రైతా వేసుకొని తింటేనే బాగుంటుంది చక్కగా స్పైసీగా. బయట తినకూడదు నాన్న, ఈ రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. అందుకని మనమే ప్రిపరేషన్ చేసుకొని తినాలి. బయట చూడు బిర్యానీ ఎంత చక్కగా వచ్చిందో. ఓ చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఇందులో పుదీనా కొత్తిమీర వేసానా, అందుకని గ్రీన్ కలర్ గా వచ్చింది. చూడటానికి ఇలానే ఉంటుంది అన్న, చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే, ఓకే నాన్న, థ్యాంక్ యూ. రుచికరమైన బిర్యానీ ప్రిపరేషన్ అయిపోయింది. మీరు ఇంట్లో ఏది ఉంటే దాంతో సర్వ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా రైతాతో చాలా బాగుంటుంది. కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. కానీ నేను మటుకు అదే ట్రై చేశాను, అందుకని మీకు కూడా అదే చేద్దాం. మీరు కూడా ప్రిపరేషన్ చేసుకోండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే అండి, చివరిగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్స్లో నాకు తెలియచేయండి. ఈరోజు అందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ.